Welcome to MJ Academy Kadapa. This is your Uble sir. My dear students, good evening to all. Dear students, ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో భాగంగా మనం డిస్కౌంట్ అనేటువంటి న్యూ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. డిస్కౌంట్. Listen my dear students, before going to topic, please subscribe my channel everyone. Don't forget. Listen my dear students, what is the meaning of discount? ఇప్పుడు మనము ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం. షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీరభద్ర టెక్స్టైల్స్, రాధాకృష్ణ టెక్స్టైల్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు, టెక్స్టైల్ షాప్స్ వెళ్ళినప్పుడు అక్కడ 50% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అని మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఆ మొత్తం అమౌంట్లో ఎంఆర్పిలో ఇంత అమౌంట్ మీకు తగ్గుతుంది అని మనకు పర్సంటేజ్ రూపంలో చెప్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి, దట్ మీన్స్ ఎంఆర్పి మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్ ప్రైస్ అన్నమాట. ఎంఆర్పి వచ్చి ఒక శారీ పైన ఎంఆర్పి వచ్చి 2000 రూపీస్ ఉందనుకుందాం. 2000 రూపీస్ ఉన్నప్పుడు ఆ టెక్స్టైల్ షాప్ వాడు మనకి 10% డిస్కౌంట్ ఇచ్చాడండి. 10% డిస్కౌంట్ అంటే మనం యాక్చువల్గా విలేజ్ ఉమెన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తారు, తగ్గింపు ఎంత, ఇంతకి ఇవ్వండి అని. అలాంటి ఏం లేకుండా ఈ విలేజ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం షాపింగ్ మాల్స్ ఖచ్చితంగా 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అనే మనకు డిస్కౌంట్స్ అనేటివి ఆఫర్స్ ఇస్తారండి. ఇప్పుడు 10% డిస్కౌంట్, యాక్చువల్ ప్రైస్ 2000, 10% డిస్కౌంట్ తగ్గిస్తే వాడు క్యాలిక్యులేట్ తీసుకొని చక్క క్యాలిక్యులేట్ చేసి మనకు చేస్తాడండి. ఆ శారీ ఎంత రేటుకి వచ్చేస్తాడు. అప్పుడు చూడండి మనకు ఈ శారీ ఎంత రేటుకి ఇచ్చారో చూడండి. యాక్చువల్గా దానిపైన వచ్చి 2000 రూపీస్, 10% డిస్కౌంట్ పోతే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము వితౌట్ క్యాలిక్యులేటర్ మనం ఎలా చేయాలో చూడండి. యాక్చువల్ ప్రైస్ ఎంఆర్పి ప్రైజెస్ 2000, దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా సరే మీరు ఆ నెంబర్ ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని 100% ఈక్వల్ అనుకోవాలి. 100% ఈక్వల్ అనుకుంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎంత 10% కదా. 10% అంటే ఇక్కడ జీరో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ జీరో క్యాన్సిల్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 10%. ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిందంటే ఎంత తగ్గిందండి? 200. దట్ మీన్స్ 100% ఈజ్ ఈక్వల్ టు 2000 అవుతే 10% ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుందండి. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 2000 మైనస్ 200 వి గెట్ 1800. అప్పుడు ఆ షాప్ అతనికి మనకి ఇవ్వాల్సిన అమౌంట్ 1800 ఇవ్వాలి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనము ఇలా షార్ట్ కట్లో చేయొచ్చు డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా మనం సింపుల్గా ఒక ఫార్ములా చెప్పుకోవచ్చు, ఎంఆర్పి ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. దీంతో కూడా మనము పెయిడ్ అమౌంట్ని మనము క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం ఈ డిస్కౌంట్ పైన. ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 150 rupees. Printed price of a book is 150. Printed price and discount is 15%. Find the actual amount to be paid. యాక్చువల్గా మనం ఇలా ఇప్పుడు ఇంతకుముందు చేసాము ఒక షార్ట్ కట్ ప్రాబ్లం. ఎలా చేసామండి? 150 కదా. 150 ఈజ్ ఈక్వల్ 100% అనుకుందాం.
15% కదా అక్కడ ఇచ్చింది. 15% అంటే 0 క్యాన్సిల్ చేస్తే 15 వస్తుంది. దట్ ఈస్ 10%. 10లో హాఫ్ ఎంత అండి? 5%. 15లో హాఫ్ 7.5. ఈ టోటల్ చేస్తామండి. ఈ టోటల్ చేస్తే 15 ఒక 7.5 22.5. దట్ ఈస్ ఈక్వల్ టు 15%. అంటే ఈ 15% డిస్కౌంట్ పోతే ఎంత అమౌంట్ పే చేయాలండి? 150లో 150 మైనస్ 22.5 తీసేస్తే మనకు 127.5 వస్తుందండి. 127.5 వస్తుంది. ఇదే క్యాలిక్యులేషన్ మనకి ఇక్కడ వస్తుందో లేదో చూద్దాం. ఇదే క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఇది ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ యాక్చువల్ అమౌంట్ టు బి పెయిడ్. డైరెక్ట్ ఫార్ములా మనం ఎలా అప్లై చేస్తాం చూడండి. యాక్చువల్ అమౌంట్ టు బి paid is equal to printed price means MRP into 100 minus discount is 15 by 100. MRP into discount, that is equal to, my dear students, look at the blackboard. MRP means, what is MRP? 150 into 100 minus D means discount, 15 by 100. 150 into 100 minus 15 means 85 by 100. 85 by 100. It can be written as 5 17s are 5 20s are cancel. 0 cancel. 15 into 17 by 2. That is equal to 15 17s are. 15 17 जा 17 5 are 85, 15 1 are 17 1 are 17. So 255 by 2, that is equal to 127.5 rupees. This is the actual amount to be paid. ఇక్కడ కూడా మనకు వచ్చింది 127.5 means 127.5 rupees. That is the actual amount to be paid. Here one more problem is there. My dear students, please observe. The marked price of an gift item is 176 rupees. That is a marked price. MRP means 176 rupees. 176 rupees. And it is sold it for, that means selling price. Selling price. What is selling price? 165 rupees. Now we have to find discount percent. So what is the discount? Discount means MRP minus selling price. Discount మనం ఎలా ఫైండ్ వచ్చేయాలండి? MRP లోంచి సెల్లింగ్ ప్రైస్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది. డిస్కౌంట్ అమౌంట్, వాట్ ఈస్ ది డిస్కౌంట్ అమౌంట్? 176 minus 165 rupees. What do we get? We get 11 rupees. That is a discount amount. డిస్కౌంట్ వచ్చి 11 రూపీస్ తగ్గించారండి. ఇప్పుడు ఈ 11 రూపీస్ అనేది ఎంత పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి? దీంట్లో 176 రూపీస్లో, ఈ 176 రూపీస్లో 11 రూపీ డిస్కౌంట్ అనేది ఎంత పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి. డిస్కౌంట్ పర్సెంట్ is equal to discount by MRP into 100. Discount percent can be written as a discount by MRP into 100. Discount means 11 by MRP means 176 into 100. Into 100. Cancel చేయండి. 11 1s are 11, 11 6s are 66. What do you get? 4 తో చేయండి cancel. 4 4s are 4, 25s are. Finally what do you get? 25 by 4. 25 by 4 ని మనము డివిజన్ చేస్తే 4 తో 25 ని 4 6 are 24, 4 1s are 4 6 are 24, remainder is 1. So what do we get? 6 1 by 4%.
6.14% అనేది మనకు డిస్కౌంట్ వచ్చింది. ఈ విధంగా మనము డిస్కౌంట్ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనము ఇంకా. Printed price of a the printed price of an item is 225 rupees. Discount is 15%. Discount is 20% వేసుకున్నాం. 20%. Discount is 20%. Find the actual amount to be paid. Find the actual amount to be paid. దీనిలో మనము యాక్చువల్ అమౌంట్ ఎలా డిస్కౌంట్ చేస్తాం చూడండి. ఒకసారి షార్ట్ కట్ చెప్తాం మీకు. షార్ట్ కట్ ఒకసారి ఇక్కడ సైడ్లో పెట్టుకోండి. షార్ట్ కట్ కీప్ ఇన్ మైండ్ మై డియర్ స్టూడెంట్స్. 225 means 100%. 225 means 100%. 225 means 100%. 10% means 22.5. 22.5. 20% means 22.5. Total 45. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 45 రూపీస్ మనం తగ్గిస్తున్నాం. అంటే 20% డిస్కౌంట్ అంటే తగ్గించడం. 45 రూపీస్ పోతే 225లో 45 రూపీస్ పోయిందంటే మనకు 180 రూపీస్ అనేది యాక్చువల్ అమౌంట్ అనేది వస్తుంది. సో 225 మైనస్ 45 పోతే 5 నుంచి 5 పోతే 081. దట్ ఈస్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్. దీన్ని మనము ఫార్ములాను అప్లై చేసుకోవాలి. ఫార్ములాను అప్లై చేసుకుంటే చూడండి ఏమొస్తుందో. యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రింటెడ్ బై మీన్స్ ఎంఆర్పి ఇంటూ 100 minus discount by 100. MRP into 100 minus discount by 100. What is MRP percent? MRP 225 rupees into 100 minus discount means 20 by 100. 225 into 80 by 100. Cancel చేయండి. 24s are 25s are 5 1s are 5 45s are 45 4s are 180 rupees. That is the actual amount to be paid. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్ ఫార్ములా ఈజ్ ఎంఆర్పి ఇంటూ 100 మైనస్ డి బై 100 అని మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఇంకా మనము ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, చూడండి ఈ ప్రాబ్లమ్స్ మనకు 8th క్లాస్లో కూడా ఉన్నాయి. 8th క్లాస్ 5th యూనిట్లో కూడా ఉన్నాయి. ఈ 8th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇంకా షార్ట్ కట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.